ఈ ప్రపంచంలో ఒక రేస్ ఉంది. స్పీడ్, టెక్నాలజీ, బ్రెయిన్ అండ్ స్ట్రాటజీతో కూడిన రేస్ ఇది. ఈ రేసులో ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక చిన్న మిస్టేక్ జరిగిన, ఒక్క సెకండ్ డిలే అయినా డ్రైవర్ లైఫ్ డైరెక్ట్గా డేంజర్లో ఉన్నట్టే. ఇది స్పీడ్ మాత్రమే కాదు, డెత్ టు రేస్. ఈ రేసులో ప్రతి కార్నర్ దగ్గర యాక్సిడెంట్ అవ్వచ్చు. ప్రతి పిట్ స్టాప్లో ఒక్క నట్టు టైట్ చేయకపోతే కారు ఎక్స్ప్లోడ్ అయ్యి ఒక ఫైర్ బాల్ లాగా ట్రాక్ మీద పడి బూడిదైపోతుంది. పిట్ స్టాప్లో ఒక్క టైర్ ఒక్క సెకండ్ లేట్గా బిగించిన డ్రైవర్ ఛాంపియన్ నుండి 0 అయిపోవచ్చు. ఒక క్రాష్ జరిగితే ఆ డ్రైవర్ 67G ఇంపాక్ట్ ఉంటుంది. అంటే 67 టైమ్స్ గ్రావిటీని ఫీల్ అవుతాడు. ఒక హ్యూమన్ బాడీకి అది సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. ఈ రేస్ పేరే ఫార్ములా 1. ఫార్ములా 1 అంటే స్పీడ్ కాదు, ఒక డేంజర్, ఒక అడ్రినల్ రష్, ఒక టెక్నాలజీ, మొత్తంగా ఒక ధైర్యంతో కలిపిన ఒక బ్యాటిల్ ఫీల్డ్. ఈ రేస్ 1950లో స్టార్ట్ అయి 2025 నాటికి వరల్డ్లోనే బిగ్గెస్ట్ మోటార్ స్పోర్ట్స్గా ఎదిగింది. అసలు F1 అంటే ఏంటి? అసలు ఈ రేస్ ఎలా జరుగుతుంది? ఎన్ని టీమ్స్ ఉంటాయి? వాటి డ్రైవర్స్ ఎవరు? ఈ రేస్లో రూల్స్ ఎలా ఉంటాయి? పెనాల్టీ ఏ విధంగా వేస్తారు? పిట్ లైన్ అండ్ పిట్ స్టాప్ అంటే ఏంటి? టైర్స్ ఎన్ని రకాలు? ఫ్లాగ్స్కి మీనింగ్ ఏంటి? 2025లో స్కెడ్యూల్ ఎలా ఉంది? లీడర్ బోర్డ్ ఎలా ఉంది? ఈ రేస్ బిహైండ్ స్ట్రాటజీస్ ఏంటి? సైన్స్ని ఎలా యూజ్ చేస్తారు? ఒక బిగినర్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు రేసింగ్ గురించి చెప్తాను. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వచ్చే రేసుల్ని ఎంజాయ్ చేయండి. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు బర్త్రా టాక్స్. అసలు F1 అంటే ఏంటి? ఫార్ములా 1 అంటే ఇంటర్నేషనల్ సింగిల్ సీటర్ కార్ రేసింగ్ స్పోర్ట్. ఫార్ములా 1ని షార్ట్కట్లో F1 అని పిలుస్తారు. ఫార్ములా అంటే స్పెసిఫిక్ రూల్స్ అండ్ డైనమిక్స్తో అందరికీ సమానంగా ఉండాలని ఫార్ములా అని పెట్టారు. ఫార్ములా 1లో 1 అంటే వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనే అర్థం. ఈ రేస్ని FIA అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెల్ ఆటోమొబైల్ కండక్ట్ చేస్తుంది. ఈ రేస్ ఎవ్రీ ఇయర్ మార్చి నుండి డిసెంబర్ వరకు జరుగుతుంది. ఈ రేస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ పుట్టింది? F1 రేసింగ్ 1920 అండ్ 1930స్లోనే స్టార్ట్ అయ్యింది. యూరోప్లో ఒక ఇంటెన్స్ కార్ రేసింగ్ కల్చర్ ఉండేది. కానీ అఫీషియల్గా ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం 1950లో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం ఈ రేస్ ఇంగ్లాండ్లోని సిల్వర్స్టోన్లో 13th May 1950న జరిగింది. ఈ రేస్ ఫస్ట్ విన్నర్ గిసెప్పే ఫరీనా. అప్పటి నుండి అంటే 1950 నుండి 2005 నాటికి ఇది వరల్డ్లోని బిగ్గెస్ట్ మోటార్ స్పోర్ట్స్గా ఎదిగింది. అసలు F1 రేసింగ్ ఎలా జరుగుతుంది? F1 రేస్ని గ్రాండ్ పిక్స్ అని పిలుస్తారు. స్కెడ్యూల్ ప్రకారం ఈ రేస్ని కండక్ట్ చేస్తారు. ఎప్పుడు ఏ కంట్రీలో రేస్ చేయాలి అని ముందే డిసైడ్ చేస్తారు. ఈ రేస్ వీకెండ్స్లో మాత్రమే జరుగుతుంది. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే జరుగుతాయి. టోటల్గా 3 days జరుగుతుంది. ఫ్రైడే రోజు 2 ఫ్రీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, FP1 అండ్ FP2. ఈ సెషన్స్లో డ్రైవర్స్ ట్రాక్ను ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో టీమ్స్ ఏ టైర్స్ యూజ్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అని డిసైడ్ అవుతారు. సాటర్డే మార్నింగ్ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ 3rd ఉంటుంది, FP3. సాటర్డే ఈవినింగ్ 3 క్వాలిఫై సెషన్స్ జరుగుతాయి. అంటే సండే జరిగే మెయిన్ రేస్కి పోల్ పొజిషన్స్, అంటే మొదటగా రేస్ ఎవరు స్టార్ట్ చేయాలని ఈ క్వాలిఫై సెషన్స్ ద్వారా డిసైడ్ చేస్తారు. Q1 ఫస్ట్ రౌండ్లో 18 minutes టైం ఉంటుంది. మొత్తం 20 డ్రైవర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు Q1లో. గోల్ వచ్చి ఫాస్టెస్ట్ ల్యాప్ టైంని సెట్ చేయాలి. ల్యాప్ అంటే రేస్ ట్రాక్లో కంప్లీట్ రౌండ్ని ల్యాప్ అంటారు. ఏ డ్రైవర్స్ అయితే ఫాస్టెస్ట్ ల్యాప్ని కంప్లీట్ చేస్తారో Q2కి సెలెక్ట్ అవుతారు. లాస్ట్ వచ్చిన 5 డ్రైవర్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫై అయిన డ్రైవర్స్ రేస్ డే అంటే సండే జరిగే రేస్లో 16th to 20th పొజిషన్స్లో ఉంటారు. నెక్స్ట్ Q2లో 15 minutes టైం మాత్రమే ఉంటుంది. కానీ 15 డ్రైవర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. సేమ్ Q1లో లాగే ఫాస్టెస్ట్ ల్యాప్ని కంప్లీట్ చేయాలి. లాస్ట్ కంప్లీట్ చేసిన 5 డ్రైవర్స్ Q3కి డిస్క్వాలిఫై అవుతారు. రేస్ డేలో వాళ్ళు 11th to 15th పొజిషన్స్లో ఉంటారు. టాప్ 10 డ్రైవర్స్ Q3కి క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ Q3లో పోల్ ఫైట్ జరుగుతుంది. Q3లో కేవలం 12 minutes టైం మాత్రమే ఉంటుంది. టాప్ 10 డ్రైవర్స్ మాత్రమే Q3లో పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ఫాస్టెస్ట్ ల్యాప్ని కంప్లీట్ చేయాలి.
ల్యాప్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసిన డ్రైవర్ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాడు. నెక్స్ట్ 9 డ్రైవర్స్ వాళ్ళ ల్యాప్ టైంను బట్టి సెకండ్ నుంచి 10th పొజిషన్స్లో ఫిక్స్ అవుతారు. Q3లో 0.001 సెకండ్లు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సండే అంటే ద రేస్ డే. ఈ రేసింగ్ డే మెయిన్ రేస్ మీకు అర్థం అవ్వాలి అంటే ముందుగా టీమ్స్ ఏంటి, డ్రైవర్స్ ఎవరు, రూల్స్ ఎలా ఉంటాయని ముందుగా తెలుసుకోవాలి. 2025కి మొత్తంగా 10 టీమ్స్ ఉన్నాయి. ఒక టీంకి 2 డ్రైవర్స్ ఉంటారు. ఆ టీమ్స్ ఏంటి, డ్రైవర్స్ ఎవరు? ఫస్ట్ టీమ్ మెక్లారెన్, డ్రైవర్స్ ఆస్కార్ పియస్ట్రే అండ్ లాండో నారిస్. సెకండ్ టీమ్ ఫెరారీ, డ్రైవర్స్ లూయిస్ హ్యామిల్టన్ అండ్ చార్లెస్ లెక్లార్క్. థర్డ్ టీమ్ మెర్సిడీస్, డ్రైవర్స్ జార్జ్ రసెల్ అండ్ కిమి యాంటోనెల్లి. ఫోర్త్ టీమ్ రెడ్ బుల్ రేసింగ్, డ్రైవర్స్ మ్యాక్స్ వెస్టపెన్ అండ్ యుకీ ట్సునోడా. ఫిఫ్త్ టీమ్ విలియమ్స్, డ్రైవర్స్ అలెగ్జాండర్ ఆల్బన్ అండ్ కార్లోస్ సైంజ్. సిక్స్త్ టీమ్ ఆస్టన్ మార్టిన్, డ్రైవర్స్ లాన్సో స్ట్రోల్ అండ్ ఫెర్నాండో అలాన్సో. సెవెంత్ టీమ్ రేసింగ్ బుల్స్, డ్రైవర్స్ లియం లోవ్సన్ అండ్ ఐజాక్ హార్జర్. ఎయిత్ టీమ్ కిక్ సౌబార్, డ్రైవర్స్ నికో హాల్బర్గ్ అండ్ గ్యాబ్రికల్ బోర్టలెటో. నైన్త్ టీమ్ హ్యాజ్, డ్రైవర్స్ యాస్ట్బెన్ అకాన్ అండ్ ఓలివర్ బియర్మ్యాన్. 10th టీమ్ ఆల్పైన్, డ్రైవర్స్ పియారే గ్యాస్లీ అండ్ ఫ్రాంకో కొలపింటో. ఇవి టీమ్స్, వాటి డ్రైవర్స్. రూల్స్ ఎలా ఉంటాయి, విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఈ రేస్లో మొత్తం 10 టీమ్స్ అండ్ 20 డ్రైవర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ రేస్లో మొత్తం 305 కిలోమీటర్స్ రేస్ చేయాలి. 305 కిలోమీటర్స్ని ల్యాప్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, మొనాకో గ్రాండ్ పిక్స్లో 78 ల్యాప్స్, బెల్జియన్ గ్రాండ్ పిక్స్లో 44 ల్యాప్స్. ఇలా ఒక్కొక్క కంట్రీ గ్రాండ్ పిక్స్ సర్క్యూట్లో ల్యాప్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా ఎవరైతే ల్యాప్స్ అన్నిటినీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్లేస్, థర్డ్ వచ్చిన వాళ్ళకి థర్డ్ ప్లేస్ ఇస్తారు. మొత్తం టాప్ 10 డ్రైవర్స్కి పాయింట్స్ ఇస్తారు. లాస్ట్ వచ్చిన 10 డ్రైవర్స్కి ఎలాంటి పాయింట్స్ ఉండవు. ఫస్ట్ ప్లేస్కి 25 పాయింట్స్, సెకండ్ ప్లేస్కి 18 పాయింట్స్, థర్డ్ ప్లేస్కి 15 పాయింట్స్, ఫోర్త్ ప్లేస్కి 12 పాయింట్స్, ఫిఫ్త్ ప్లేస్కి 10 పాయింట్స్, సిక్స్త్ ప్లేస్కి 8 పాయింట్స్, సెవెంత్ ప్లేస్కి 6 పాయింట్స్, ఎయిత్ ప్లేస్కి 4 పాయింట్స్, నైన్త్ ప్లేస్కి 2 పాయింట్స్, 10th ప్లేస్కి 1 పాయింట్. ఇలా పాయింట్స్ ఇస్తారు. 2024 వరకు ఫాస్టెస్ట్ ల్యాప్ కంప్లీట్ చేసిన వారికి 1 పాయింట్ ఇచ్చేవాళ్ళు. 2025 నుండి తీసేశారు. ఈ పాయింట్స్ లాస్ట్లో మొత్తం సీజన్లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళకి డ్రైవర్ ఛాంపియన్షిప్ ఇస్తారు. 2025లో లీడర్ బోర్డ్ ఇలా ఉంది. మెక్లారెన్ టీంకి చెందిన డ్రైవర్ ఆస్కార్ పిస్ట్రీ 309 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ పాయింట్స్ అంటే టీమ్ పాయింట్స్. 2 డ్రైవర్స్కి వచ్చిన పాయింట్స్ కలిపి కన్స్ట్రక్షన్ టీమ్కి పాయింట్స్గా ఇస్తారు. ఎగ్జాంపుల్, ఫెరారీ టీంలో హ్యామిల్టన్ సెకండ్ ప్లేస్ వచ్చి 18 పాయింట్స్ సాధించాడు. అదే టీంలో చార్లెస్ 7th ప్లేస్ వచ్చి 6 పాయింట్స్ సాధించాడు. 8+6 24 పాయింట్స్ ఫెరారీ టీంకి ఇస్తారు. ప్రజెంట్ మెక్లారెన్ 584 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సీజన్ లాస్ట్లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఛాంపియన్షిప్ ఇస్తారు. పిట్ లైన్ అండ్ పిట్ స్టాప్ అంటే ఏమిటి? రేసింగ్ ట్రాక్ పక్కన స్పెషల్ రోడ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ టీమ్ గ్యారేజెస్ ఉంటాయి. కార్కి మెకానిక్ వర్క్ చేస్తారు. డ్రైవర్స్ రేస్ ట్రాక్ నుండి పిట్ లైన్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ టీమ్ గ్యారేజెస్లోకి వెళ్ళి రిపేర్ చేసుకొని పిట్ లైన్లో నుండి మళ్ళీ రేస్ ట్రాక్లోకి ఎంటర్ అవుతారు. పిట్ లైన్లో స్ట్రిక్ట్ స్పీడ్ లిమిట్ ఉంటుంది. 6 to 8 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. ఓవర్ స్పీడ్ వెళ్తే పెనాల్టీ వేస్తారు. కార్ పిట్ లైన్లో స్టాప్ అయ్యి మెకానిక్ సర్వీస్ చేయడాన్ని పిట్ స్టాప్ అంటారు. టీమ్ గ్యారేజెస్లో అరౌండ్ 20 మెంబర్స్ మెకానిక్స్ ఉంటారు. పిట్ స్టాప్లో కార్కి టైర్స్ చేంజ్ చేయడం, ఫ్రంట్ వింగ్ అడ్జస్ట్ చేయడం లేదా రీప్లేస్ చేయడం, మైనర్ రిపేర్స్ చేస్తారు. రూల్స్ ప్రకారం మినిమం 1 పిట్ స్టాప్ తీసుకోవాలి. మ్యాక్సిమం లిమిట్ లేదు. వాళ్ళ స్ట్రాటజీస్ బట్టి ఎన్ని పిట్ స్టాప్ తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. F1 రేస్లో పిట్ స్టాప్ని 2-3 సెకండ్స్లో కంప్లీట్ చేస్తారు. 1.82 సెకండ్స్లో రెడ్ బుల్ కంప్లీట్ చేసింది. ఇదే వరల్డ్ రికార్డ్. F1 రేస్లో రూల్స్ ఎలా ఉంటాయి, పెనాల్టీ ఏ విధంగా వేస్తారు? రేస్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్స్ అవుట్ అయ్యే వరకు ఎలాంటి కార్ మూమెంట్ ఉండకూడదు. ఫాల్స్ స్టార్ట్ చేస్తే పెనాల్టీ వేస్తారు. రేస్ ట్రాక్లో వైట్ లైన్స్ బార్డర్లా ఉంటాయి.
వైట్ లైన్స్ బయటికి కారు వెళ్ళకూడదు. 2 వీల్స్ మాత్రం వెళ్ళవచ్చు. ఎందుకంటే డ్రైవర్స్ షార్ట్ కట్ తీసుకోకూడదు. అందరూ సేమ్ డిస్టెన్స్ డ్రైవ్ చేయాలి. ఒకసారి యాక్సిడెంటల్గా చేస్తే వార్నింగ్ ఇస్తారు. రిపీటెడ్గా 3 టైమ్స్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ చూపిస్తారు. అంటే ఫైనల్ వార్నింగ్ అని అర్థం. 4th సారి చేస్తే 5 సెకండ్స్ పెనాల్టీ వేస్తారు. ఇంకా ఎక్కువ సార్లు చేస్తే 10 సెకండ్స్ పెనాల్టీ వేస్తారు. డేంజరస్గా ఓవర్టేక్ చేస్తే పెనాల్టీ కూడా వేస్తారు. ఖచ్చితంగా అందరూ ఫ్లాగ్స్ని ఫాలో అవ్వాలి. గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తే ట్రాక్ క్లియర్ అయింది, రేసింగ్ నార్మల్గా కంటిన్యూ చేయొచ్చు. అంటే ఏదైనా యాక్సిడెంట్ క్లియర్ అయ్యాక సేఫ్టీ కార్ ఎగ్జిట్ అయిన తర్వాత గ్రీన్ ఫ్లాగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎల్లో ఫ్లాగ్. ఎల్లో ఫ్లాగ్ని చూపిస్తే డేంజర్ జోన్ ఉంది, కార్స్ అన్ని స్లో చేయాలి, ఓవర్టేక్ అసలే చేయకూడదని అర్థం. సింగిల్ ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే స్మాల్ యాక్సిడెంట్ అయిందని, కార్స్ అన్ని స్లో చేయాలి. డబుల్ ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే పెద్ద యాక్సిడెంట్ అయిందని, కార్స్ అన్ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ చూపిస్తే రేస్ స్టాప్ అయింది లేకుంటే సస్పెండ్ అయిందని, హెవీ క్రాష్ జరిగినప్పుడు, ట్రాక్ అన్సేఫ్గా ఉన్నప్పుడు, వెదర్ డేంజర్గా ఉన్నప్పుడు రెడ్ ఫ్లాగ్ని చూపిస్తారు. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ చూపిస్తే కార్ ఫాస్టెస్ట్ ల్యాప్ కంప్లీట్ చేసుకొని వస్తే వెనుక ఉన్న కార్స్ దారి ఇవ్వాలి, ఇవ్వకపోతే 5 to 10 సెకండ్స్ పెనాల్టీ వేస్తారు. నెక్స్ట్ బ్లాక్ ఫ్లాగ్ చూపిస్తే డ్రైవర్స్ డిస్క్వాలిఫై అయినట్టు. రూల్స్ బ్రేక్ చేసినప్పుడు, అన్సేఫ్గా డ్రైవింగ్ చేసినప్పుడు బ్లాక్ ఫ్లాగ్ని చూపిస్తారు. నెక్స్ట్ మీట్ బాల్ ఫ్లాగ్ అంటే బ్లాక్ ఫ్లాగ్ విత్ ఆరెంజ్ సర్కిల్లో ఉంటుంది. ఇది చూపినప్పుడు కార్కి మెకానికల్ ప్రాబ్లం ఉంది, సో పిట్ స్టాప్కి వెళ్ళాలని అర్థం. ఎగ్జాంపుల్ బ్రోకెన్ విండ్, పార్ట్స్ లూజ్ అయినప్పుడు, ఆయిల్ లీక్ అయినప్పుడు చూపిస్తారు. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ చూపిస్తే డ్రైవర్కి వార్నింగ్, బ్యాడ్ డ్రైవింగ్ చేసినప్పుడు, ట్రాక్ లిమిట్స్ని రిపీట్ చేసినప్పుడు ఈ ఫ్లాగ్ని చూపిస్తారు. నెక్స్ట్ వైట్ ఫ్లాగ్. ఈ వైట్ ఫ్లాగ్ని చూపినప్పుడు కార్స్ అన్ని స్లో చేయాలి, సేఫ్టీ కార్ ఆర్ అంబులెన్స్ వచ్చినప్పుడు చూపిస్తారు. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ని చూపినప్పుడు రేస్ ఫినిష్ అయిందని అర్థం. అసలు టైర్స్ ఎన్ని రకాలు? F1 రేస్లో టైర్స్ మేజర్ రోల్ పోషిస్తాయి. ఏ కండిషన్కి ఏ టైర్ వాడాలని టీమ్స్ ముందే ప్లాన్ చేసుకుంటారు. ముందుగా సాఫ్ట్ టైర్స్. సాఫ్ట్ టైర్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ టైర్ ఫాస్టెస్ట్ టైర్, క్వాలిఫైయింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. షార్ట్ డిస్టెన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మొనాకో గ్రాండ్ పిక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ టైర్ని. నెక్స్ట్ మీడియం టైర్. ఈ టైర్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ టైర్ స్పీడ్గా అలాగే డ్యూరబిలిటీతో ఉంటుంది. నార్మల్గా డ్రై రైస్లో ఈ స్ట్రాటజీలో బాగా యూజ్ చేస్తారు. బెహ్రెన్ గ్రాండ్ ప్రిక్స్లో మీడియం టైర్ని బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ హార్డ్ టైర్. ఈ టైర్ వైట్ కలర్లో ఉంటుంది. ఈ టైర్ స్లోయెస్ట్ టైర్ కానీ లాంగెస్ట్ లైఫ్ ఉంటుంది. లాంగ్ స్టింట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సిల్వర్ స్టోన్లో హార్డ్ టైర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. డ్రై రేస్లో అట్లీస్ట్ 2 డిఫరెంట్ టైర్స్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. నెక్స్ట్ వెట్ టైర్స్. వెట్ టైర్స్లో ఇంటర్మీడియట్ టైర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ టైర్ లైట్గా రైన్ పడినప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ వెట్ టైర్. ఈ టైర్ బ్లూ కలర్లో ఉంటుంది. హెవీగా రైన్ పడినప్పుడు వెట్ టైర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ టైర్ స్లో కానీ బట్ సేఫ్గా ఉంటుంది. F1 రేస్ యొక్క స్కెడ్యూల్ ఏంటి? F1 రేస్ మార్చిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అవుతుంది. టోటల్గా ఈ రేస్ 10 months జరుగుతుంది. టోటల్గా 24 రేసెస్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్ స్కెడ్యూల్ ఫార్ములా 1 వెబ్సైట్లో మీరు చూడవచ్చు. ఈ ఇయర్ స్కెడ్యూల్ స్క్రీన్ మీద వేశాను, పాస్ చేసి చదువుకోండి. ఇంకా 9 రేసులు మిగిలి ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే F1 స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, అసలు F1 కార్ డైనమిక్స్ ఎలా ఉండాలి, అసలు ఈ టీమ్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి, డ్రైవర్లకి ఇయర్లీ శాలరీ ఎంత, ఇలా ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియోని మీ F1 ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.